ఎన్నికల్లో ప్రజల పల్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకునేందుకు మనం ప్రజెంట్ కరీంనగర్ లోక్సభ పరిధిలోని జమ్మికుంట పట్టణానికి వచ్చినాం. ఇక్కడ మనం చూస్తున్న రైల్వే స్టేషన్తో పాటు ఇక్కడ తెలంగాణలోని అతిపెద్ద కాటన్ మార్కెట్ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన గోదాములు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాల వర్గాల వ్యాపారులు ఉన్నారు, రైతులు, కర్షకులు ఉన్నారు. మరి పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడున్న సమస్యలు ఏంటి, పబ్లిక్ పల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎర్రటి ఎండలు మండిపోతూ ఉంటే జమ్మికుంట పట్టణంలో కొంతమంది చెట్టు నీడన సెదతీరుతున్నారు. మరి వీళ్ళంతా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఎన్నికల గురించి ఏం మాట్లాడుకుని తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికలు మొన్న అయిపోయింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఏమైనా మాట్లాడుకుంటారా ఎన్నికల గురించి? మీ అందరూ కూలీలు, మీ దోస్తులు కలుసుకున్నప్పుడు ఏమనుకుంటారు? ఇట్లా మాట్లాడుకున్నాం. మరి ఏం సంగతి అది, మరి ఎవరికి వేద్దాం, ఏందని ఎవరికి వేద్దాం, ఎవరు మనల్ని పరిష్కారం చేసేటోళ్ళు అని అంటారు. ఎక్కువ మంది ఎటు మొగ్గు చూపుతారు. మరి ఏ టైం నేను లేదు, అంతా నార్మల్గా ఉన్నది. కాకపోతే ఇక రేవంత్ రెడ్డి సారు మనకు కొన్ని హామీలు ఇచ్చాడు కాబట్టి దాన్ని నెరవేర్స్తామనే ఆలోచన మీద ఉన్నాం. ఎవరు? మాది బెంగళూరు అన్న, వలస బతకని. ఏం పని చేస్తారు సాధారణంగా? సెంటరింగ్ పని చేస్తారు. ఇక్కడ ఓటాకు ఉందా నీకు? అవునా? ఉన్నదా? అక్కడ మరి మీ బెంగళూరులో పని దొరకపోతుండే ఇక్కడ దాకా వచ్చిన? చిన్నప్పుడే వచ్చేసామన్న. కాకపోతే ఏం లేదు, ఏ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. గుడి చేసుకొని బతున్నా బీజీ కింద. తెలంగాణ ప్రభుత్వం ఏం చూడలేదు, తెలంగాణ ప్రభుత్వం చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కానీ ఇప్పుడు రేపు 13వ తారీఖు జరిగే ఓట్లు కేంద్రానికి సంబంధించినవి. అక్కడ ఎట్లా ఉంటుంది? జీవం వాళ్ళ ఇష్టం. ఇక మన నమ్మకం, మన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే నమ్మకం అని ఉన్నది. అదే మమ్మల్ని గెలిపియాలి, నువ్వు గెలుచుడు కాదు, మమ్మల్ని ప్రజల్ని గెలిపియాలి, పేదోళ్ళని గెలిపియాలి. పేదోళ్ళని గెలిపిస్తే నువ్వు గెలుస్తావు. అన్న ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఏమి జమ్మికుంట పత్తి మార్కెట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇక్కడ ఏమున్నాయి ఈ ఏరియాలో? ఇక్కడికి నుంచి ఇక్కడ జమ్మికుంటలో చేయాల్సిన ఎఫ్సిఐ నుంచి ఇవి గోదాములు కట్టించిండు. గోదాములు ఉన్నాయి, పాత వరకు ఉన్నాయి. ఇంకేమన్నా సరిపోకపోతే కావాల్సిన రైతులకు ఏవైతే కావాల్సి ఉంటాయో అవి ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంపీగా గెలిచేటోళ్ళు ఏం పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చెప్పి అడుగుతున్నారు మిమ్మల్ని ఓట్లు? ఇప్పుడు ఏమి అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, రైతుకు మద్దతు ధర కావాల్సింది. ఇవి మాత్రమైతే మేము తప్పకుండా అడుగుతాం. మాకు ఇవి ఉచితాలు వద్దు. ప్రజలు నష్టపోయేది ఎక్కడ అంటే విద్య కాడ నష్టపోతారు. తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఫీజులు కట్టలేక, ఆ హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో బిల్లులు కట్టలేక అట్లా నష్టపోతారు. ఇవి ఉండిందంటే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ డెవలప్ అవుతారు. ఇప్పుడు నాయకులు పెట్టుకున్న లొల్లీలు, ముచ్చట్లు, ఒకరి మీద ఒకరు విమర్శలు, అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది అంటే టీవీలు బంద్ చేసుకొని సపరేట్గా కూర్చోవాలనిపిస్తుంది. అది పిల్లలు చూస్తే వాళ్ళని చూసి పిల్లలు కూడా నాశనం అవుతారు. ఈ భాష అట్లాంటి భాష ఎవరికి మంచిది కాదంటే ఏ పార్టీ వాళ్ళు కానీ కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు కూడా మాట్లాడతారు, వాళ్ళని చూసే నేర్చుకుంటారు. పొలిటీషియన్ నాయకులు అంటే వాళ్ళకు ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప అట్లా మాట్లాడే అది కరెక్ట్ కాదండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏం పని చేస్తారు మీరు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటే చాలా విద్యా వ్యవస్థలో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో చూసింటారు. ఎట్లా విద్యా వ్యవస్థ మార్చడానికి రాజకీయ నాయకులు చేయాల్సిన ఏం కృషి ఉంది? చాలా ఉంది. వాళ్ళు చేయాల్సింది వాళ్ళ రాజకీయం మటుకు చూసుకుంటున్నారు కాబట్టి విద్యను ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు విద్యనంటూ ఎక్కడ డ్యామేజ్ ఉన్నాయి స్కూల్స్, ఎక్కడ టీచర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, విద్యార్థులు ఎందుకు తక్కువ అవుతారు అనేది రాజకీయ నాయకులకు వాళ్ళ రాజకీయ లబ్ధి పొందే వరకే. కానీ విద్యను చాలా అంటే బడ్జెట్లో కూడా తక్కువ చూపిస్తున్నారు, దానికి తక్కువ వెచ్చిస్తున్నారు, వాళ్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేయట్లేదు. ఇది మాత్రం వాస్తవం 100%. ఓకే, నాయకులు, రాజకీయ నాయకులు మీలాంటి మేధావులు, మీలాంటి చదువుకున్న వాళ్ళని అభిప్రాయాలు కానీ సలహాలు కానీ తీసుకుంటారా? పాలసీలు రూపొందించేటప్పుడు కానీ అస్సలు తీసుకోరు. వాళ్ళు విద్యావేత్తలను కానీ విద్యావంతులను కానీ పట్టించుకునే పాపాన ఊరు. వాళ్ళకి కావాల్సింది ఓట్లు, సీట్లు అంతే తప్ప వాళ్ళు విద్యా వ్యవస్థను బాగు చేయాలి, ఈ ఉద్యోగస్తులను బాగు చేయాలి, నిరుద్యోగులను బాగు చేయాలి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి చేయాలి అనేది కానీ 2000 ఇస్తామా, 4000 ఇస్తామా, సోమరిపోతులు చేస్తామా అనేది తప్ప ఈ జనాన్ని కానీ వీళ్ళని కానీ ఏ విధంగా బాగు చేయాలి అంటే డబ్బిచ్చి బాగు చేయడం కాదు. ఇవాళ 2000 ఇస్తే 2000 ఓడగొడతాయి, కథమైపోతుంది. అట్లా కాదు, వాళ్ళకేమో ఉపాధి మార్గం చూపించే విధానం ఉండాలని నా ఉద్దేశం సార్. అట్లా ఉంది. మరి ఇక్కడ పాలిటిక్స్, రాజకీయాలు స్టార్ట్ అయినాయి. అందరు ఎవరి తరపున వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. మనం నచ్చిన వాళ్ళకి ఓటేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఏం హామీలు ఇస్తున్నారు? ఓటేయమని చెప్తారు. ఎవరు వచ్చి వాళ్ళు ఇస్తారు కదా హామీలు? ఏం హామీలు ఇవ్వట్లేదు కానీ మాకు ఓటేయమనేది చెప్తారు. అందరూ చెప్తారా? మేము చెప్తాను.
నీకు ఒకటే ఓటు ఉంటుంది, అందరికీ ఎట్లా వేస్తావు? అట్లా చెప్తాం, వాడి వెనక మన మనసుకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాం. ఇక్కడ ఉన్న ఎంపీ నీకు ఎవరు అవైలబిలిటీ ఉన్నారు, ఎవరు బాగున్నారు ఇక్కడ? మాకు ఇక్కడ ఏంటంటే మాకున్నంత మట్టుకండి ఒక్క విషయం అండి, రాజకీయ నాయకత్వం వచ్చేంత మట్టుకే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తారండి. ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే తప్ప ఎవరు సేవేతన పొరపాట్ల భావించద్దు అంతే. అది సవాలు లేదు, ఎవరు ఇప్పుడు సమ్మర్ ఎమ్మెల్యే ఉండండి, ఇక్కడ మాకు పాడికోవచ్చు రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన దగ్గరికి పోతే మా సమస్య తీరుతుంది తప్ప మా దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారండి? అక్కడ పోయినా కూడా సమస్య తీరకుండా ఎన్నో దాటేసే పరిస్థితులు ఉన్నాయి. సో మీరు చెప్పింది రైట్, 5 ఏళ్లలో మీరు ఎప్పుడు కావాలన్నా వాళ్ళ దగ్గరికి పోవాలి, కానీ ఎన్నికలప్పుడు మాత్రం వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం అడుగుతావు? ఇక్కడికి వచ్చినప్పుడు ఏం అడుగుతాం అంటే చూడండి సార్, మళ్ళీ ఇప్పుడు మంచిగా తీయగా మాట్లాడతారండి, ఆ తర్వాత మాత్రం తమ ప్రతాపం చూపెడతారండి. ఎవరికి పెట్టారు, ఎవరి కష్టం వాడు చేసుకోవాల్సిందే, ఎవరి కష్టం వాడు బతకాల్సిందే. ఎవరేం పెట్టదు, ఉచితంగా ఆశించదు. మేము ఉచితంగా ఏమంటారు, మాకు పని కల్పించండి, మేము బతకడానికి అవకాశాలు కల్పించండి బస్. హుజరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని జమ్మికుంటకు మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అతిపెద్ద మేకల మార్కెట్ ఉంది. మేకలు, గొర్రెలు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు సాగిస్తూ ఉంటారు. ఎట్లా ఉంది పార్లమెంట్ ఎలక్షన్లలో, ఏం టాక్ నడుస్తుంది? పార్లమెంట్ ఏంటంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంతో ప్రజలు ఏం బాగుపడ్డారు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఇచ్చిన హామీలు ఏంటంటే సాధారణమైన ప్రజలకైతే కొంత మేరకు మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే గ్యాస్ సబ్సిడీ వస్తూ ఉన్నది ఈ మధ్యలో, ఇప్పుడే కొంచెం ఆడళ్ళు కొంచెం ముఖం తెలియపడుతుంది. ఇక థర్డ్ ఏంటంటే మన కరెంటు కూడా కొంచెం 200 యూనిట్ల లోపు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఇట్లాంటి అంశాలు ఉపయోగపడతాయా? ఇంకేమన్నా కొత్త అంశాలు ఉన్నాయా ఇంకా ఇవి కాక? పార్లమెంటుకు వచ్చేసరికి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకైతే అక్కడికి వచ్చేటి ఏం లేవు. పార్లమెంట్ ఏంటంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన ఎన్నికలే తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చిన అదోగతి మాత్రం ఏం లేదు. మీరు చెప్పండి అన్న, ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయి? ఏమైనా ముచ్చట పెట్టుకుంటారా ఎన్నికల గురించి? ఏ పార్టీ కూడా తక్కువ అనకుండా 3 పార్టీలు కూడా హోరావరిగా ఉండేటట్టు ఉంది. ఏ పార్టీని కూడా తక్కువ అంచనా పరిస్థితి లేదు. ఏది చూసినా ఏది తక్కువ మెజార్టీతోటి బయటపడే ఆలోచన అయితే ఉంది. లోకలే ఏం పని చేస్తారు? మేము అగ్రికల్చర్. మనకు ఫస్ట్ ముందస్తే మద్దతు ధర ఏర్పాటు చేసిన కనుక ఆ ఐకేపీ సెంటర్లకు సంబంధం లేకుండానే వడ్లు అమ్ముడు పోయినాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు ఓటు వేసేటప్పుడు మరి మనం బిడ్డ పెళ్లి చేయాలంటే రకరకాల ఆలోచిస్తాం, కొడుకు చదువుకు రకరకాల ఆలోచిస్తాం, మరి మంచి లీడర్ని ఎన్నుకోవాలంటే ఆలోచించాలి కదా. మనకి ఇష్టం వచ్చిన దానికి ఎత్తాం, దేనికోదానికి. కానిపడుతూ అంత ఇక్కడికి వచ్చారు జమ్మికుంటకి, ఏం పని మీద మీటింగ్కి వచ్చారు కదా? ఓకే, ఏం చెప్తారు లీడర్లు, ఏమేమి ముచ్చట్లు చెప్తారు? వాళ్ళు ఏం చెప్తా అనుకుంటాం, ఏదో ఎవరినో ఎన్నుకోవాలని అనుకుంటాం, వాళ్ళనే ఎన్నుకుంటాం. వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఇని నమ్మబుద్ధి అవుతుందా లేకుంటే అబద్ధాలు చెప్తారనిపిస్తుందా? నమ్మబుద్ధి అవుతుంది. నమ్మబుద్ధి అవుతుంది. అందరూ అన్ని పార్టీలలో ఒకటే రకంగా చెప్తారు, ఎవరిని నమ్మబుద్ధి అవుతుంది? ఎవరిదో నమ్ముతాం, ఎవరిదో వాళ్ళని నమ్ముతానే ఉంటాం, నమ్మకం కదా. మరి నమ్మి ఓటేసి మోసపోతురా, మంచిగా కరెక్ట్ చేస్తున్నావు అనుకుంటారా? కరెక్ట్ చేస్తాను ఇప్పటి వరకు అయితే. నువ్వు వేసిన ఓట్లలో ఏం పనులు చేసిరు మంచిగా? మంచి పనులు ఒక 2 3 చెప్పు. పనులు చేస్తాను ఇంకేంటి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు, ఇప్పుడు అమ్మ చెప్పింది కేంద్రం ఎన్నికలు, కేంద్రంలో ఏ పార్టీ ఎట్లుంది గాలి? ఇంకేడా ఇంకా కొంచెం ఇక ఇప్పుడే స్టార్ట్ వాటి నుండి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇట్లా చాలా మంది మహిళలు వివిధ పార్టీల నుంచి మీటింగ్లకు కూడా వస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు పెట్టే మీటింగ్లకు అటెండ్ అయ్యి అన్ని పార్టీల మాటలు విన్న తర్వాత నిర్ణయించుకుంటామని చెప్తున్నారు. మీరు చెప్పమ్మా, ఎవరు ఇక్కడనే ఏం పని చేస్తారు? మేము కైకిలే. కైకిలేనా? దొరుకుతుందా రోజు కైకిలి? దొరికినాడు దొరుకుతుంది, దొరికినాడు దొరకది. మరి ఎట్లా మీకు పని దొరకాలంటే రోజు ఏ పార్టీ ఏం చేస్తాను? మాకు ముసలోళ్ళకు పింఛన్ లేవు, తోకలేదు, తొండమట్టం లేదు, ఎట్లా బతుకుతాం? ఏం లేదు. ఆ పార్టీ ఏం చేయలేదు మాకు, ఈ పార్టీ ఏం చేయదు, ఏ పార్టీ ఏం చేయదు. ఇట ఉన్న దిక్కు ఎత్తారు, ఇట ఉన్న దిక్కు పోతుంది. ఏ పార్టీ వచ్చినా ఏం చేస్తాను చెప్పు? పెద్దవాళ్ళకి ఏం చేస్తారు? మరి మనం కష్టపడి ఎండలు తిరిగి లైన్ కట్టబడి ఓటేయబడతాం ఎట్లా? అయ్యో మరి ఎట్లా అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి, ఓటేసినందుకు గెలిపించుకున్నందుకు వాళ్ళకి చేయనని వాళ్ళకి తెలిసి ఉండాలి, మాకేం తెలిసి ఉంటుంది? అంతే అదే కాదా మరి. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల సీజన్ నడుస్తుంది. చాలా మంది రైతులు ఇక్కడికి వడ్లు తెచ్చి అమ్ముకుంటా ఉంటారు. ఇప్పుడు ఏంది మరి బీజేపీ పార్టీ టీషర్ట్ వేసుకున్నావు, బీజేపీ అభిమానం? వాళ్ళు ఇచ్చారు కాబట్టి అభిమానం ఏం లేదు, మేము పని చేస్తాం కాబట్టి పని ఎక్కడికి వస్తాయని తీసుకున్నాం. ఏ షర్ట్ లేకి తీసుకున్నావు అంతే అంతే. మరి ఏంది ఇప్పుడు మళ్ళీసారి ఓట్లు వచ్చినాయి, ఏమనుకుంటారు మీరు అంతా కూర్చొని? జనం అనుకో ఎట్లా అనుకుంటే కట్టిన. ఎంతమంది ఉంటారా జమ్మికుంట మార్కెట్లో? మొత్తం 60 మంది దాడువాయిలు. ఇక్కడ ఏమున్నాయి సమస్యలు? ఇక్కడ సర్వం సమస్యలే ఉన్నాయి, సర్వం ఉన్నాయి. ఈ మార్కెట్ను పట్టించుకున్న ఏ చైర్మన్ లేడు, ఏ సెక్రటరీ, అధికారులు ఎవరు లేరు, నాయకులు ఎవరు లేరు. ఇది వచ్చే అది వచ్చే, ఇది వచ్చే అది వచ్చే, ఇక్కడ కూర మార్కెట్ అని ఈ మార్కెట్ అంతా కథం చేసారు. ఏదో ఫిష్ మార్కెట్ అన్నారు, అది అటు కట్టిరు ఇటు కట్టిరు, ఈ మార్కెట్ దగ్గర కూడా పెట్టారు. రైతులు ఎక్కడికక్కడికే డైరెక్ట్ విధి లేక ఎక్కడ దొరుకుతా అక్కడనే అమ్ముకుని ఇళ్ళల్లో ఊళ్ళల్లో పోయి డైరెక్ట్ మిల్లులలో అమ్ముకుంటారు. దానివల్ల కార్మికులు మొత్తం నష్టపోయారు.
ఇట్లాంటి సమస్యలన్నీ లీడర్ల దగ్గరికి పోయి చెప్పుకున్నారా? చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు? 100 సార్లు చెప్పుకున్నాం. వాళ్ళు చూద్దాం చేద్దాం అంటారు, మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఏమంటారు ఈసారి? ఎవరికి తోచినట్టు వాటికి ఏస్తారు తప్ప ఏతేనే కదా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తేనే కదా. ఎవరికి ఆలోచన ఐకమత్యం లేదా మీ అందరికీ? ఐకమత్యంగా దాదాపు లేరు. ఇక్కడ మేడే నాడు ఒక రోజు మాత్రమే అంటారు, ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అంటారు. ప్రపంచం లేదు అసలు. జమ్మిగూడ మార్కెట్లో ఏకం లేదు, మండలంలో ఏకం లేదు, జిల్లాలో ఏకం లేదు, రాష్ట్రంలో ఏకం లేదు, ఇక దేశంలో ఏకం ఎక్కడిది, ఇంకా ప్రపంచంలో ఏకం ఎక్కడిది. ఏకం అయితే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? ఏకం కాకపోతే ఏం కావడం అనేది నాకు తెలిసి కష్టం. నాయకుల ఆటలు సాగాయి కదా ఏకం అయితే సాగుతూ తెలియదు, కానీ ఏకం అయినప్పుడు కదా అది ఎట్లా ఏం జరుగుతుందని తెలిసేది. కానీ అసలు ఏకం అవుతారా అనేది డౌట్. అంటే ఎప్పుడు పండించినవి సార్? నేను ఎకరం పొలం పెట్టిన. అమ్మినా వాళ్ళు తీసుకొచ్చిన కాంటాయిన. ఇప్పుడు ఏంది మరి రైతులకు ఉన్న కష్టాలు ఏంది జమ్మికుంటలా? కష్టాలంటే ఇక తీసుకొచ్చిన రోజే కాంటాయి వెళ్ళగొడతాను, ఆ రైతు కూడా సంతోషపడతాడు. ఈడ పచ్చిగున్నాయి ఎండ పెట్టాలి. ఏ గవర్నమెంట్ ఉన్నదో ఉంటుంది మరి? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే సమస్య. ఒకరు పోతే ఒకరు వచ్చినా కూడా మారుతా అనుకుంటారు ఎప్పుడన్నా? అది మారతలేదు. ఆశపడతారా గవర్నమెంట్ మారినప్పుడు? పైన టీఆర్ఎస్ కన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా బెటర్. దానికన్నా మాత్రం ఇది నయ్యా. ఈ నడువు ఇట్లా కేసీఆర్ పార్టీ అది వాడిదే. ఎందుకు అంతా ఒక్కసారిగా పడగొట్టిరు? ఏం కారణం? ఈ చిన్నకారు సన్నకారు అనేటోళ్ళు ఎంత లేదనుకున్నా కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు గంతే ఉంటారు. నువ్వు గుట్టుంటే గుట్టకెత్తి, బండి ఉంటే బండకెత్తి, దేనికుంటే దానికి ఎత్తి. 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకి ఎత్తివి. అది బాగా మైనస్ అయింది. రైతు బంధు బాగా మైనస్ అయింది. మరి వాళ్ళు ప్రశ్నించే గొంతు ఉండాలంటారు కదా, ప్రశ్నించడం లద్దా? ప్రశ్నించే గొంతు ఉంటాడు కదా. రేవంత్ రెడ్డి లేడా? టైగరే. పెన్షన్లు ఇచ్చారా మీకు? అత్తారే పింఛన్లు వస్తానే. ఇంకేం కష్టాలు మీకు? ఇక కష్టాలంటే మోదాలు ఇస్తామంటారా? ఇంకా మాకు గెలిచినాక ఎవరు కనబడరు. గెలిచేదాకానే అన్ని చేస్తామంటారు. ఇంకా ఉట్టిదే చేస్తారు, కూర్చుంటారు. ఇప్పుడు మన ఇంట్లో బిడ్డ పెళ్లి చేయాలన్నా, కొడుకును మంచి చదివించాలన్నా ఏ కాలేజీ చేర్పియాలని ఆలోచిస్తాం, బిడ్డనైతే మంచి అల్లుని దేవాలని ఆలోచిస్తాం. మరి మంచి నాయకుని కోసం ఏం ఆలోచన చేస్తున్నారు? మంచి నాయకుడు వచ్చేదాకానే నాయకుడు మా చుట్టూ తిరుగుతాడు. తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ చుట్టూ తిరగాలి మేము, అంతేగా. అట్లా తిరగకుండా ఉండాలంటే నాయకుడిని ఏమి లక్షణాలు చూడాలి? మంచిగానే ఏలుకోవాలి. అంతే. రాష్ట్రం అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళ దాకా మనం ఏం చేయలేం. కేంద్రం ఎన్నికలు వచ్చినాయి, 5 ఏళ్ళు అయిపోయింది. ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు ఇవి. ప్రధానమంత్రి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారు? ఎవరు ఉండాలి? ఇంకేదాన్ని ఇస్తే బాగుంటాను కదా, ఇంకేం కోరుకుంటాను? పని కలిపియాలి అంతే, గట్లే అనుకుంటాను. రోజువారీ పని చేస్తే మనం చేసుకొని బతుకుతాం. పైసలు ఇస్తుంటాయా? రోజువారీ పని అన్నీ ఇవ్వాలి అంతే. మీ మహిళా గ్రూపా? మహిళా గ్రూపే కానీ మహిళా సంఘం అనే పైసలు కొన్ని ఇప్పుడు వడ్డీకి ఇస్తారు కదా, వడ్డీ రుణాలు కూడా ఎక్కువ పెంచుతారు, వడ్డీలు ఎక్కువ ఇస్తారు కూడా. వాటి కూడా మాపి వేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ దళిత బంధువులకి ఇచ్చి ఇప్పుడు ఇవన్నీ వేసే వాళ్ళకు బట్టి అన్ని వీటి కూడా ఖర్చులు పెంచుతాంటారు కదా, అన్ని మాదిన వేయబట్టే ఇవన్నీ. కొన్ని మీకు ఇప్పుడు ఓట్లు వేయడానికి ఇంటికి నాయకులు వస్తారు కదా, ఇప్పుడు నన్ను అడిగిన కొన్ని సమస్యలు ఆయన అడుగుతారా? అడిగిన మాత్రానికే చేస్తా అంటారు, తర్వాత చేసుడే లేదు. ఎవరైనా అంతే. ఇప్పుడు పైసలు ఇచ్చిన మాత్రమా, తీసుకున్నామా, చేసినామా అన్నట్టు. కానీ వాళ్ళు కూడా అంతే కదా, ఎవరైనా అంతే. మన నెత్తి మన చెవినే పెడతారు. 5 ఏళ్ళ దాకా వాళ్ళు చేస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తారు. ప్రతిసారి మోసపోడేనా? ప్రతిసారి మోసపోడే, అది కరెక్టే, నిజం. కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే హుజరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోని జమ్మికుంట ప్రజల పబ్లిక్ పల్స్ ఇప్పటిదాకా చూసాం. మరో పబ్లిక్ పల్స్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి.